హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. జయం కార్యక్రమానికి స్వాగతం. మీకున్నటువంటి పూజా సంబంధిత సందేహాలను నివృత్తి చేయడానికి మనతో పాటు ఉన్నారు చిరావురి గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః తల్లి. కార్యక్రమానికి స్వాగతం అండి. మొదటి కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో 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 హలో, నమస్తే అండి. నమస్తే అండి. శ్రీమాత్రే నమః అండి. మీ పేరు? నా పేరు సునీత అండి, ఆత్మగారి నుంచి విజయవాడ దగ్గర. సరే అండి, చిరావురి గారితో మాట్లాడండి. సునీత చెప్పమ్మా. శ్రీమాత్రే నమః గురుగారు. శ్రీమాత్రే నమః తల్లి చెప్పమ్మా. ఉదయం కూడా మాట్లాడానండి గురుగారు. అవును, ఉదయం లైవ్ లో మాట్లాడావు కదా. అవునండి, అది లైవ్ లో రాలేదు గురుగారు. మా వాళ్ళకి చూపించుదాం అంటే పిల్లలకి. అయ్యో. అదే మరి సిద్ధాంతం మొన్న 2వ తారీఖు వెళ్ళాను గురుగారు. అప్పుడు ఏం చేశానంటే అమ్మ వాళ్ళ పేరు మీద కూడా చేశాను గురుగారు. అవునమ్మా. చేస్తే అంటే ఒక్కొక్కరికి 11 ప్రదక్షిణలు అన్నారు కదా గురుగారు. అవునమ్మా. నేనేమో మామూలుగా 11 ప్రదక్షిణలే చేశాను. అమ్మ పేరున నాన్న పేరున నాది 3 కలిపి ఒక్క 11 చేశాను గురుగారు. మరి ఫోన్లేమ్మా, పర్లేదులే. అదే అప్పుడు తెలియదు గురుగారు, తర్వాత చెప్తే విన్నాను. అదొక డౌట్ ఉంది, అందుకని ఫోన్ చేశాను గురుగారు. మరి చాలా రోజుల నుంచి చేస్తున్నాను గురుగారు, అబ్బాయికి ఆశీస్సులు కోసం. అవునమ్మా, మీ అబ్బాయికి ఆశీస్సులు పుట్టినరోజు అయిపోయింది కదా. 18వ తారీఖు. 18వ తారీఖు అయిపోయింది కాబట్టి మీ అబ్బాయి పేరేమన్నావు? వెంకట అశోక్. వెంకట అశోక్కి ఆశీస్సులు. ఉమాభారతి తొందరగా జాబ్ రావాలని దీవించండి గురుగారు. ఉమాభారతికి తొందరగా జాబ్ రావాలి. జాబ్ రావాలి, మళ్ళీ అక్కడికి రావాలి గురుగారు. సిద్ధాంతం రావాలి తప్పకుండా. అమ్మకి ఆరోగ్యం బాగానే ఉంది గురుగారు, నాన్నగారికి కూడా పర్వాలేదు. ఇంకా కొంచెం కవర్ అయితే నాన్నే అమ్మని తీసుకుని సిద్ధాంతం వస్తాం గురుగారు. తప్పకుండానమ్మా. అదే రేపు రాలేకపోతున్నాను గురుగారు, హాస్పిటల్కి వెళ్ళాలి. నాకు అదే భలే ఇదిగా ఉంది గురుగారు. ఏం పర్లేదమ్మా, వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి జాగ్రత్తగా చూపించుకో. మళ్ళీ తర్వాత అంతా తగ్గాక వద్దు గానిలే. సరే సరే గురుగారు, మళ్ళీ ఎప్పుడు వచ్చిద్దో మిమ్మల్ని కలిసే అవకాశం అనుకుంటున్నాను గురుగారు. ఇలాంటి అవకాశాన్ని మిస్ చేసుకుంటున్నాను. తప్పకుండా కలుద్దామమ్మా. సరే గురుగారు. జయం తల్లి జయం. సరే గురుగారు, మరో కాల్ తీసుకుందామండి. హలో హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ నుంచి అండి. సరే అండి, చిరావురి గారితో మాట్లాడండి. పద్మా చెప్పమ్మా. నమస్కారం అండి. శ్రీమాత్రేనమా అండి. అమ్మాయి నీ సమస్య చెప్పు. శ్రీమాత్రేనమా. సరే నీ సమస్య చెప్పమ్మా. అదే అండి, భర్త చనిపోయారు కదా, సంవత్సరం వరకు వెళ్ళొద్దా? సంవత్సరం వరకు గుడికి వెళ్ళొద్దా? వెళ్ళొచ్చమ్మా, వెళ్ళు. గుడికి వెళ్ళి దండం పెట్టుకో. పూజ గిట్ట అన్ని చేసుకోవచ్చా? ఇంట్లో దీపారాధన పూజ అన్నీ చేసుకో. అదేనండి, ఈ సంవత్సరం నువ్వు చేసే పూజలన్నీ మీ ఆయనకి వెళ్తాయి. ఆ పుణ్యం అంతా ఆయనకి వెళ్తుందమ్మా. వెళ్ళి తల్లి జయం. సరే, మరో కాల్ తీసుకుందామండి. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి. మాది మీ పేరు చెప్పండి అమ్మా. రమణ. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? భద్రాద్రి కొత్తగూడెం. సరే అండి, చిరావురి గారు. చెప్పమ్మా. గురుగారు, శ్రీమాత్రైన గురుగారు చెప్పు తల్లి. అయితే మేము సిద్ధాంతం వస్తాం అనుకుంటున్నాం. మీరు 6వ తారీఖు వస్తారు కదా. అదే చూసా, టీవీలో చూసా, సెల్లులో చూస్తున్నా గానీ వద్దాం అనుకుంటున్నాం. కానీ మాది పాలవంచ కదా, ఎట్ట రావాలి గురుగారు? ఏ బస్ ఎక్కాలి? నువ్వు పాలవంచ నుంచి విజయవాడ రావాలమ్మా. పాలవంచ నుంచి విజయవాడ? విజయవాడ రావాలి. పాలవంచ నుంచి ముందు కొత్తగూడెం విజయవాడ వచ్చేస్తే విజయవాడ నుంచి రావులపాలెం వెళ్లే బస్సు ఎక్కాలి. వయా సిద్ధాంతం బ్రిడ్జి మించి వెళ్తుందన్నమాట ఆ బస్సు. ప్రతి అరగంటకి బస్సు ఉంటుంది. కాకినాడ తర్వాత ఏమో రావులపాలెం బస్సులన్నీ సిద్ధాంతం మించి వెళ్తాయి. సిద్ధాంత బ్రిడ్జి మించి. లేకపోతే ఓ పని చేయొచ్చు, నువ్వు పాలవంచ నుంచే రాజమండ్రి వెళ్ళిపోయి రాజమండ్రి నుంచి సిద్ధాంతం రావచ్చు. దానికంటే కూడా ఇంకా చెప్పాలంటే ఇది ఈజీ. విజయవాడ దగ్గర రాత్రి 9-9:30కి బస్సు ఎక్కామనుకో, 10ంటికో విజయవాడ బస్సు ఎక్కితే నువ్వు 1 గంటకల్లా విజయవాడలో దిగుతావు కదా. 2ంటికో అక్కడ మళ్ళీ బస్సు ఎక్కామనుకో సిద్ధాంతం బ్రిడ్జి మీద 5ంటికి దిగుతావు. అక్కడి నుంచి బస్సులు ఆటోలు ఎవరో ఒకళ్ళు వచ్చేవాళ్ళు ఉంటారు. సిద్ధాంతం వచ్చేవాళ్ళు చాలా మంది వస్తారు. అక్కడ బ్రిడ్జి మీద దిగి వచ్చేవాళ్ళు ఉంటారు. వాళ్ళతో కలిసి వచ్చేయచ్చు. అయితే
వేణుగోపాలరావు స్వామిని దర్శనం చేసుకోవాలి ముందుగాలి, తర్వాత ఇక్కడ చేసుకోవాలన్నదా? అవును. అప్పుడు ఏం చేయాలంటే ముందు గోదావరికి వెళ్ళి స్నానం చేసేసాక ఆ, అప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని మళ్ళీ గోదావరి దగ్గర రాజు దగ్గరే నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. అదే ఫస్ట్ పోవటంతో గోదావరి దగ్గర స్నానం చేసేసి వేణుగోపాల స్వామి గుడి కడికి పొమ్మటవా? అంతే, వెళ్ళిపోయి అక్కడ మాధవ స్వామి ఉంటారు, ఆయన దర్శనం చేసుకుని 6-6:30కి వెళ్తే 7ంటికి వెళ్ళినా చాలు. ఆ, మరి 5ంటికి వెళ్ళిపోతే అక్కడ ఎవరు ఉండరు. అందుకని 7ంటికల్లా వెళ్ళిపోయి మాధవ స్వామి దర్శనం చేసుకుని తర్వాత మళ్ళీ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వస్తే 8ంటికి నేను వచ్చేస్తాను. 8-8:30 లోపల నేను వచ్చేస్తాను, వచ్చి నేను పూజ చేయిస్తాను మీ చేత. అవునా? అయితే మీరు ఎన్ని గంటలకు వస్తారు గురుగారు? మీరు అన్నీ చేసేటప్పటికి వచ్చేస్తాను నేను. అవునా? మీరు రండి, ఆహా, నేను అదే. చేయిస్తాను. అయితే మీరు ఇక్కడి నుంచి ఎన్ని గంటలకు ఎక్కాలి? అదే చూసుకో, విజయవాడ నుంచి 3 గంటలమ్మా సిద్ధాంతం. ఆ, మీరు విజయవాడ ఎప్పుడు వస్తే అక్కడి నుంచి ఎన్ని గంటలకు వస్తే బాగుంటుంది దాన్ని బట్టి చూసుకోమ్మా. ఆ, యువతలు ఎన్ని గంటలు పట్టుద్దో దాన్ని లేకపోతే బట్టి- రాజమండ్రి వచ్చే, రాజమండ్రి నుంచి 1:30 సిద్ధాంతం అంతే. ఆ, జయం తల్లి, జయం. మరి కాల్ తీసుకుందామండి. హలో, హలో, నమస్తే అండి. హాయ్, నమస్తే. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు వెంకట బాలాజీ అండి, మంచిలేండి. సరే అండి, చిరావురి గారితో మాట్లాడండి. చెప్పమ్మా బాలాజీ. శ్రీమాత్మ గురువు గారు. చెప్పు నాన్న. అదే మన మదన స్వామి గుడి కోసం ఎత్తుకురండి, దొరకలేదండి నాకు. నందీశ్వర స్వామి ఆలయంలోకి వెళ్ళాను, అక్కడ లేదండి. ఏంటమ్మా అది? అదే మీరు మదన స్వామి ఉందన్నారు కదా, అక్కడికి వెళ్ళమని. అంటే నందీశ్వర స్వామి గుళ్ళో కాదు, ఏ, గోపాల స్వామి గుళ్ళో. అంటే రోడ్డుకి ఇటువైపు విజయగోపాల స్వామి ఉన్నారు. విజయ గోపాల స్వామి గుడే, ఆ గుళ్ళోనే ఉంటారు మాధవ స్వామి. మదన స్వామి కాదు, మాధవ స్వామి. మాధవ స్వామి అని అడిగాను, ఎవరు చెప్పలేదు. గోపాల స్వామి గుళ్ళోకి వెళ్తే ఎవరిని అడగక్కర్లేదు. గోపాల స్వామి గుళ్ళోకి వెళ్తే గోపాల స్వామి ఆయన ఇద్దరు కలిసే ఉంటారు. సరే, ఆ, వచ్చేవారు వెళ్ళండి, ఈ శనివారం వెళ్ళండి. వస్తాను, మీరు కూడా వస్తారు కదా. సరేనన్న, జయ అన్న, ఓకే. జయం. మరో కాల్ తీసుకుందామండి. హలో, హలో, నమస్తే అండి. నమస్కారం అండి. మీ పేరు? నా పేరు పద్మ అండి, మాది నరసరావుపేట. సరే అండి, చిరావురి గారితో మాట్లాడండి. చెప్పమ్మా పద్మ. అండి, ఉమ్, అమావాస్య రోజు మేము కాళహస్తి వెళ్ళాలనుకుంటున్నామండి. ఉమ్, అమావాస్య నైట్ కదా ఉండేది. ఉమ్. ఆ రాత్రి అక్కడ నిద్ర చేసి తెల్లారి పొద్దున పూజ చేయించుకోవాలా? చేయించుకో, లేకపోతే అది మీ ముందు ఇష్టం. రోజు- అది మీ ఇష్టం, ఎప్పుడైనా చేయించుకోవచ్చు. అమావాస్య రోజు పూజ చేయించుకుంటే మంచిది అన్నారు కదా, అమావాస్య రాత్రి కదా. సరే, ఓ పని చేయి, ఏ రోజు రాత్రి అమావాస్య ఉంటుందో ఆ రోజు పొద్దున పూజ చేయించుకుని రాత్రి నిద్ర చెయ్యి. సరేనండి. ఇంకా 2 ప్రశ్నలండి. అడుగు మరి. మరి పిల్లల పేర్లు, పిల్లలు పుట్టారనుకోండి, వాళ్ళ జాతకం చూపిస్తాం కదా, ఏదో ఒక అక్షరం మీద పెట్టమంటారు కదా, ఉమ్. ఆ అక్షరం మీదే పెట్టాలా? మనకు నచ్చిన దేవుడి పేరైనా పెట్టుకోవచ్చా? మీకు పిల్లల నక్షత్రం గుర్తుంటుంది జీవితాంతం అనుకుంటే మీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోండి. అది ఏమో నక్షత్రం మాకు గుర్తుండదండి, ఆ పేరు ప్రకారమే పెట్టుకుంటామంటే నక్షత్రం ప్రకారం పెట్టుకుంటే పేరు, నక్షత్రం గుర్తు లేకపోయినా పేరుని బట్టి తెలుస్తుంది. అసలు ఏది మంచిగా ఉంటుందండి? అదే, మీరు నక్షత్రం గుర్తుంటుంది మాకు అనుకుంటే మీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోండి. నక్షత్రం మాకు గుర్తుండదని మర్చిపోతాం అనుకుంటే నక్షత్రాన్ని బట్టి అక్షరం బట్టి పెట్టుకోండి. మాకు దేవుడి పేరే పెట్టుకోవాలని ఉందండి. పెట్టుకో పెట్టుకో పెట్టుకో, తప్పులేదు, పెట్టుకో. మంచిదే. మళ్ళీ ఇంకొకటండి, పెట్టుకో, చెప్పమ్మా. మరి మాది నరసరావుపేట కదండి, మేము మాలాయ పక్షాలప్పుడు విజయవాడ వచ్చి అక్కడ పెట్టుకుంటామండి. ఉమ్, పెట్టుకుని అమావాస్య రోజే పెట్టుకుంటున్నాము 2-3 సంవత్సరాల నుంచి. ఉమ్. మరి అవి పెట్టుకున్నాక అమ్మవారిని చూడకూడదు, ఇంటికి వెళ్ళిపోండి అంటున్నారు. ఉమ్. అంతా దూరం వెళ్ళి అమ్మవారిని చూడకుండా గుడికి అట్లా ఇంకా ఒక రోజు ఉండి అక్కడ దర్శనం చేసుకురండి. ఒక నైట్ అక్కడ పడుకొని తెల్లారి దర్శనం. ఎందుకంటే పితృపక్షాలు పెట్టిన రోజున ఇంకా దేవాలయ దర్శనం ఉండదు. సరేనండి, థ్యాంక్స్ అండి. జయం తల్లి. మరో కాల్ తీసుకుందామండి. హలో, హలో, నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు? హలో, హలో. నా పేరు నాగేంద్ర అమ్మ, మేడం. మీ టీవీ చూస్తూ మాట్లాడొద్దు, కాల్ కట్ అయిపోతుంది. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ నుంచి. సరే అండి, చిరావురి గారితో మాట్లాడండి. చెప్పమ్మా. గురుగారు ఆ, నమస్కారం. చెప్పమ్మా. ఇది నిత్య దీపారాధనలో రోజు తలస్నానం చేయాలి కదా, ఆ,
మరి ఆడవాళ్ళకి రోజు తలస్నానం చేయాలంటే కొంచెం ఇబ్బంది కదా మేడం. అందు గురించే ఆడవాళ్ళు తలస్నానం ఎప్పుడెప్పుడు చేయాలి నేను ఒక వీడియో చేశాను. అది మన చిర్రావూరి ఫౌండేషన్ యూట్యూబ్ ఛానల్లో ఆ వీడియో ఉంటుంది, ఒకసారి చూడమ్మా. ఓకే గురుగారు. ఇంకో సందేశం ఏంటంటే మా అమ్మ వాళ్ళకి ఊర్లో కూడా ఇల్లు ఉంది. ఉన్నాయి. అక్కడ కూడా దేవుడి ఫోటోలు అవన్నీ ఉన్నాయి. ఆడ తాళం వేసి, అంటే మేము హైదరాబాద్ లోనే ఉంటాం. అట్లా ఉండొచ్చమ్మా. అక్కడ దీపం అక్కడే పెట్టుకోమను, ఇక్కడ దీపం మీరు ఇక్కడే పెట్టుకోండి. లేదు సార్, అక్కడ ఎవ్వరు ఉండరు. లేకపోతే తాళం వేసేస్తే ఇంక దీపంతో పని ఉండదు. అదే ఫోటోలు అట్లాగే ఉండొచ్చు. ఉండొచ్చు. ఇంటికి లేకుండా తాళం వేసున్న ఇంట్లో ఇంకా దీపారాధనలు ఉండవు. జయం. చిరావురి గారు మరో కాల్ తీసుకుందామండి. హలో హలో. ఎప్పుడైనా సరే ఇంట్లో మనం ఉంటే ఖచ్చితంగా ఇంట్లో దీపారాధన చేయాలి. ఇంట్లో మనం వంట చేసుకుంటుంటే ఖచ్చితంగా దీపారాధన మనం తిన్నట్టుగా దేవుడికి నైవేద్యం ఉండాలి. మనం లేనప్పుడు ఇల్లు తాళం వేసి ఊరు వెళ్ళినప్పుడు ఆ 10 రోజులు కూడా ఊళ్ళో లేనప్పుడు పూజ ఉండదు. అందుగురించి ఏం చేస్తారంటే శివలింగాలు లాంటివి ఉంటే నీళ్ళల్లో పెట్టేసి వెళ్ళిపోతారు. లేదా విభూతి డబ్బాలో పెట్టి నిండా శివలింగం పెట్టి నిండా విభూతి వేసేసి అలా వదిలేస్తారు. ఊరి నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ విభూతిలో తీసి కడిగి అభిషేకం మొదలెట్టుకుంటారు. అది పద్ధతి. జయంతల్లి. చిరావురి గారు, నాదొక సందేహం అండి. చెప్పమ్మా. ఇప్పుడు అందరం సిద్ధాంతం వెళ్తున్నారు కదా, అక్కడ స్టే అవన్నీ ప్రాపర్గా ఉన్నాయంటే వసతి గృహాలు ఉన్నాయా అండి? వసతి గృహాలంటే కోమట్ల సత్రం ఉందమ్మా అందుబాటులో. 20, 30, 40 మంది పడుకోవచ్చు. అలాగే 4 రూములు కూడా ఉన్నట్టున్నాయి సత్రంలో. గుప్తా అని చెప్తుంటాను కదా, ఎవరన్నా సిద్ధాంతం వెళ్ళిన వాళ్ళు ముందు రోజు సాయంత్రమే కనుక వెళ్తే, శుక్రవారం సాయంత్రమే గుప్తా అని అడగండి. గుప్తా అంటే ఆయన దగ్గరికి వెళ్తే ఆయన మీకు వసతి చూపిస్తారు. కాకపోతే ముందే ఫోన్ చేసి వెళ్తే వసతికి ఈజీగా ఉంటుందన్నమాట. అయినా ఏ ఇబ్బంది లేదు. అక్కడ మీకు ఏదో రకమైనటువంటి వసతి దొరుకుతుంది. సిద్ధాంతంలో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా చాలా అతిథులు వస్తే ఆనందంగా ఆదరించేటటువంటి వాళ్ళే ఉన్నారు. మొన్న ఒక రోజు శివరాత్రి రోజు నేను అక్కడ పితృతర్పణాలు వదిలిపెట్టండి అమ్మ సిద్ధాంతంలో అంటే, రామచంద్రపురం నుంచో కాకినాడ నుంచో కానీ ఒక దంపతులు ముందే వచ్చేసారు. ముందు రోజు సాయంత్రం వచ్చేసారు. అప్పటికప్పుడు వసతి ఏర్పాటు లేకపోతే మా రాజు మేస్టర్ వాళ్ళ అబ్బాయి శివ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఆ దంపతుల్ని శుభ్రంగా రాత్రి పలహారం పెట్టి పొద్దున స్నానం అయిన తర్వాత బట్టలు పెట్టి వాళ్ళకి గౌరవంగా సాగనంపాడు మా రాజు మేస్టర్ అబ్బాయి శివ. దాదాపుగా సిద్ధాంతంలో వాళ్ళందరూ అలాగే మంచి మనసుతోటే ఉంటారు. ఎక్కడ వసతి లేకపోయినా ఏదో రకమైనటువంటి వసతి మీరు పడుకోవడానికి ఏర్పాటు చేస్తారు. దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. అదేదో చిర్రావురి గారిని చూసి వాళ్ళు చేస్తారు అని అనుకోకండి. ఆ ఊళ్ళో వాళ్ళు అంతే అలాగే ఉంటారు. జయంతల్లి. సరే అండి, మరో కాల్ తీసుకుందామండి. హలో 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 నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు? విష్ణుకుమార్ మేడం. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? దేవారం దగ్గర. సరే అండి, చిరావురి గారితో మాట్లాడండి. చెప్పమ్మా. శ్రీమాత్రం స్వామి. శ్రీమాత్రే చెప్పు నాన్న. స్వామి మాధవ స్వామి తీసుకెళ్ళినప్పుడు ఒకసారి 11 రూపాయలు పెట్ట వెళ్ళినప్పుడల్లా పెట్టాలి స్వామి. ఏడు 11? 11 రూపాయలు పెట్టమన్నారు స్వామి. మాధవ స్వామికి 11 రూపాయలండి. అవును అవును స్వామి. వెళ్ళినప్పుడల్లా పెట్టాలి. వెళ్ళినప్పుడల్లా మాధవ స్వామికి 11 రూపాయలు పెట్టాలి. ఈ 7 రూపాయల స్వామికి 7 రూపాయలు పెట్టాలి. అదనమాట లెక్క. ఇంకోటి ఉంది స్వామి. ఆ 7 రూపాయలు మీరు అక్కడ పెడితే సరిపోతుంది. చెప్పమ్మా. అది ఎవరైనా చనిపోతే మనం కాడి మోస్తాం కదా స్వామి. అవునమ్మా. మోసినప్పుడల్లా మనం గోదావరి స్నానం చేయాలి స్వామి, అవసరం లేదంటారు. అంటే మోసినప్పుడు వీలైతే గోదావరి స్నానం చేయండి, లేకపోతే కనీసం తల స్నానం చేసినా సరిపోతుంది. అప్పుడు మధురలో పోయింది స్వామి. అది మా మదర్ అంటారు గోదావరి స్నానం తీసుకెళ్ళమంటున్నారు. తీసుకెళ్ళాలి అవసరం లేదు స్వామి. గోదావరి స్నానానికి వీలైతే వెళ్ళండి, లేకపోతే గంగాజలం నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేసినా సరిపోతుంది. జయంత్ అన్న. మరో కాల్ తీసుకుందామండి. హలో హలో నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? శివపార్వతి అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? విజయవాడ దగ్గర కండ్రిక. చిరావురి గారితో మాట్లాడండి. చెప్పమ్మా. శ్రీమాత్రే నమః స్వామి. శ్రీమాత్రే నమః తల్లి. చెప్పమ్మా. నేను మా అబ్బాయి 11 ప్రదక్షిణాలు చేసి కొబ్బరికాయలు ఇస్తున్నా. నాయి చేసి నాయి కొబ్బరికాయలు ఇస్తున్నాను. మా కోడలికి మధ్యలో డేట్ వస్తే నేను ఇవ్వచ్చా అండి? ఇవ్వచ్చు. మీ కోడల పేరు చెప్పి మీరు ఇవ్వచ్చు. మా అబ్బాయి పేరు చెప్పి మా కోడలు చెప్పి మా కోడలికి డేట్ వచ్చినా నేను ఇవ్వచ్చు. సరే సార్. అదే రేపు మీరు ఎన్నింటి వరకు ఉంటారండి? మేము వచ్చేటప్పుడు 10:30 అవుతుంది విజయవాడ నుంచి. నేను 12 గంటల దాకా ఉంటానమ్మా. ఉంటారు. మరి పూజ చేపిచ్చేస్తారా? నేను పొద్దున్న 8:30కి పూజ మొదలు పెడతాను. మీరు ఒకవేళ వచ్చిన తర్వాత
మీరు ఆ వెలుగుతున్న దాంట్లో మీరు పోసేసేయండి ఆ నూనె. అఖండ దీపం లేకపోతే పెట్టిస్తాను నేను. నైట్ రావాలి మీరు వచ్చిన తర్వాత మీరు చేయొచ్చు, ఏం ఇబ్బంది లేదు. అదే మళ్ళా మేము వచ్చేటప్పుడు పూజ అయిపోద్దామని. పూజ అంటే దీపారాధనమ్మా. అదే దీపారాధన. నేను 12 గంటల దాకా ఉంటాను లేరా అమ్మా. సరే సార్. జయం తల్లి. మరో కాల్ తీసుకుందామండి. హలో, నమస్కారం గురుగారు. చెప్పు తల్లి. శ్రీమాత్రేనమ్మా. శ్రీమాత్రమ్మ చెప్పమ్మా. స్వామి, ఇక్కడ మా ఇంట్లో బ్యాక్ వచ్చింది స్వామి. మీ ఇంట్లోకి వచ్చిందా? ఏసీల నుండి వచ్చింది అది. పక్కన పడుకుంటే పక్కనే ఉండే. పొద్దున్నే పాడేసి సంప్రోక్షణ చేసాము. ఎక్కడ పోయినా ఏ ఇంట్లో పోయినా అద్దెళ్ళు వస్తూనే ఉంటాయి స్వామి. అలా ఎందుకు వస్తున్నాయమ్మా? ఏమో ఎక్కడ వెళ్ళినా ఉంటాయి స్వామి. గబ్బిలం రావడం అనేది ఐశ్వర్య నష్టానికి సంకేతం. అనవసరంగా తెలియకుండా డబ్బులు ఖర్చు అయిపోవడం, డబ్బుల కోసం ఇబ్బంది పడ్డ దానికి సంకేతం అన్నమాట. సరే, ఇంట్లో దీపం పెడుతున్నావా రోజు? పెడతాను స్వామి. ఎన్ని గంటలకి? ఆల్రెడీ ఆపరేషన్స్ అయినాయి, హెల్త్ ప్రాబ్లమ్స్. ఎన్ని గంటలకి? ఉదయం స్వామి. అదే ఎన్ని గంటలకి అంటే ఉదయమా మధ్యాహ్నం అని కాదమ్మా. ఏ పూట అని అడిగితే ఉదయం అని చెప్పాలి. ఎన్ని గంటలకి అంటే టైం చెప్పాలి. 8-9. 8-9కి పెడితే ఇంట్లో వైబ్రేషన్ ఉండదమ్మా, పాజిటివ్ వైబ్రేషన్. ఇంట్లో మంచి వైబ్రేషన్ రావాలంటే, ఐశ్వర్య కళ పెరగాలంటే 5:30 లోపల దీపం అయిపోవాలి. జయంతల్లి. మరో కాల్ తీసుకుందామండి. హలో. హలో, నమస్తే అండి. హలో, మీ బిగ్రాంచి మాట్లాడుతున్నాం అండి. మీ పేరు? ఝాన్సీ చెప్పమ్మా. నమస్కారం. శ్రీమాత్రమ్మ చెప్పమ్మా. రేపు వెళ్ళింది మా మనవడు మళ్ళీ మెయిన్స్ రాస్తున్నాడు. మళ్ళీ ఎంసెట్పై రాస్తాడు 2. అది వెళ్ళిందిటండి పరీక్ష. అలాగా? మళ్ళీ రాస్తాడు. అంటే వాడి 96 వచ్చింది. వాడికి ఇంకా రావాలని ఆశ. అదేలేండి. ఫస్ట్ క్లాస్ అంటే 96 వచ్చింది. ఇప్పుడు 99 లాటే 100 కొట్టాలని. అదేలేమ్మా. మీ ఆశీస్సులు ఇవ్వండి వాడికి. ఆశీస్సులు. వాడి పేరేంటి? పిల్లాడి పేరు? కశ్యప అభినవ్. కశ్యప అభినవ్కి ఆశీస్సులు. ఇంకోటండి, మేము నాకు ఉసిరి చెట్టు పూజ 40 సంవత్సరాల నుంచి చేసుకుంటాను నేను. ఉసిరి చెట్టుకి. అయితే మేము అనుకోకుండా ఆ ఇల్లు వదిలిపెట్టి అపార్ట్మెంట్ లోకి రావాల్సి వచ్చింది. వచ్చినాక మీకు చిన్న కుండీలో చెట్టు పెంచుకుంటున్నాం. అయితే నేను రోజు ఆ చెట్టుకు కడుక్కుని పశువు రాసి కొట్టి అట్లా చేసుకుంటాను అనమాట. అయితే ఆదివారం రోజు ముట్టుకోకూడదంటారు చెట్టుని. అది అయితే దాంట్లోనే నేను ఆ చెట్టులోనే తమలపాకు చెట్టు పెట్టాను. అది వచ్చింది, అల్లుకుంది. అయితే ఆకులు కోసి దేవుడికి పెట్టచ్చా? పెట్టచ్చు, తప్పలేదు. చెట్టు ముట్టుకోవచ్చా? ముట్టుకోవద్దు, కానీ మీరు అది ముట్టుకోకుండా నీళ్లు పోయింది దూరం నుంచే. అలాగే తమలపాకు కోసేటప్పుడు చేతికి ఉసిరి చెట్టు తగలకుండా జాగ్రత్త పడండి. ఆదివారం నాడు ఉసిరికాయకి సంబంధించిన పచ్చడి తినకూడదు, ఉసిరి చెట్టు ముట్టుకోకూడదు. ఇంకా సరే తల్లి. జయం తల్లి, జయం. మరో కాల్ తీసుకుందామండి. హలో. హలో, నమస్తే అండి. హలో. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, సిగ్నల్ ఉన్న ప్లేస్కి వచ్చి మాట్లాడండి అండి. మీ పేరు? నా పేరు విజయలక్ష్మి. సరే అండి, చిరావురి గారితో మాట్లాడండి. విజయలక్ష్మి చెప్పమ్మా. శ్రీమాత్రేనమ్మా. చెప్పమ్మా. మొన్న ఫోన్ చేసినప్పుడు మా అబ్బాయి పేరు కొబ్బరికాయలు కొట్టండి. అది నేను కొట్టండి ఆ అబ్బాయి పేరు మీద. ఆయన పేరు మీద కొట్టచ్చు కొబ్బరికాయ? కొబ్బరికాయలు 7 రూపాయలు చెప్పారు కదండి. కొబ్బరికాయలు కొట్టేవి కాదు కదా నేను చెప్పింది. గుళ్ళోకి ఇచ్చేవంట. పీచు తీయకుండా ఇచ్చేవి. అలాగే అండి. వస్తున్నావా ఈసారి ఈ వారం? వస్తున్నామండి. నేనే తీసుకుంటా కొబ్బరికాయలు ఈసారి నీ దగ్గర. అలాగే. ఇస్తావా? నాకు ఇవ్వా? ఇంకో సందేహం. నాకు ఇస్తావా ఇవ్వా కొబ్బరికాయలు? ఇస్తానండి. సరే, నాకే ఇయ్యి. ఇంకో సందేహం. చెప్పమ్మా, అడుగు. అది కార్తీక వ్రతం చేసుకుంటాం కదండి. కార్తీక ఉన్నారు మొన్నటిదాకా గిన్నెలో పెట్టివ్వండి పొద్దున ప్లేట్లు.
అది వేడెక్కి మంట చేస్తుందండి. ఇప్పుడు మట్టి పెట్టుకున్నామండి, అమ్మలు రోజు పూజలో పెట్టుకున్నాం మట్టి ప్రమిదలు. అందులో పెట్టుకోవచ్చు. మట్టి ప్రమిదల్లోనా? ఓసారి మట్టి ప్రమిదల్లో దీపం పెడితే మళ్ళీ దీపానికి పనికిరాదు. ఇత్తడి ప్రమిదలు అయితే ఎన్నిసార్లైనా తోముకుని వాడుకోవచ్చు, ఇత్తడి కానీ వెండి కానీ. ఇత్తడి దాంట్లో పెట్టుకోమ్మా. మట్టి అయితే ఒకసారి పెట్టామంటే ఇంక అయిపోయినట్టే. జయంతల్లి. చిరావురి గారు మరో కాల్ తీసుకుందాం. హలో 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 కాల్ కట్. ఎప్పుడైనా అమ్మా దీపారాధన చేసేటటువంటి కుందులు ఇంట్లో ఇత్తడివి కానీ కంచువి కానీ పంచలోహాలు కానీ వెండివి కానీ పెట్టుకోండి. మట్టి ప్రమిదలు ఒకసారి దీపారాధన చేశాము అంటే దీపం కొండెక్కాక మళ్ళీ దీపారాధనగా అవి పనికిరావు. కావాలంటే వాటిని తోముకొని దీపావళి రోజున ఇంటి చుట్టూ పెట్టుకునే దీపాలు ఉంటాయి చూసారా, దానికి వాడుకోవచ్చు. అంతే తప్ప కొత్త ప్రమిదల్లోనే ఎప్పటికప్పుడు దీపారాధన చేయవలసి ఉంటుంది. అందుకని ఖచ్చితంగా కొత్త ప్రమిదల్లోనే దీపారాధన చేయండి. లేదంటే అలా కొత్తవి కొనలేమంత స్తోమత లేదనుకుంటే ఇత్తడివి కొనేసుకోండి, ఎప్పటికప్పుడు దీపం పెట్టుకోండి, దీపం కొండెక్కాక తోమేసుకోండి. అలాగే మీరు పెట్టినటువంటి దీపం ఒక గంటంపో వెలిగితే చాలు. పొద్దున పెట్టిన దీపం సాయంత్రం దాకా వెలగాలి, సాయంత్రం పెట్టిన దీపం తెల్లారేంత వరకు వెలగాలి. అలాగే రూల్స్ ఏం లేవు. అలాగే మీరు దీపారాధన చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ దీపం వెలుగుతుండగా ఇంటికి తాళం వేసుకుని వెళ్ళకూడదు, బయటికి గుర్తుంచుకోండి. బయటికి వెళ్ళే పని ఉందనుకోండి, మీరు ముందే అరగంటలో వెళ్ళాలి బయటికి అంటే గబగబా దీపారాధన కొంచెం నూనెతో పెట్టి ఓ పావు గంట వెలిగితే చాలు, అలా పెట్టుకోండి. ఒకవేళ దీపారాధన ఉన్నప్పుడు తాళం వేయాల్సి వస్తే ఆ దీపారాధన తీసి బయట తులసి మొక్క దగ్గర పెట్టాలి, తులసి కోట దగ్గర పెట్టేయండి. అంతే తప్ప దేవుడి దగ్గర దీపాలు వెలుగుతుండగా ఇంటికి ఎట్టి పరిస్థితుల్లోనూ తాళాలు వెయ్యకూడదు, గుర్తుంచుకోండి. మరో కాల్ తీసుకుందామండి. హలో 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 నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? శ్రీలక్ష్మి అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? రాజమండ్రి అండి. సరే అండి, చిరావురి గారితో మాట్లాడండి. చెప్పమ్మా. గురువు గారు శ్రీమాత్రే నమః. చెప్పమ్మా. నేను మీ కాలు కాస్త 2 సంవత్సరాల నుంచి వస్తున్నా, నాకు ఈ రోజు తెలుసు. చెప్పు తల్లి. ఇప్పుడు 7 వారాల్లో మధ్యలో ఆబ్సెంట్ అవుతే మళ్ళీ తిరగాల మొదలుపెట్టి లేదు. అంటే 7 వారాల్లోనూ కనుక ఆడవాళ్ళకి ఇబ్బంది వచ్చిందనుకోండి ఒక వారం, అంతకుముందు వారాలని లెక్కలోకి వస్తాయి. ఆ వారం వదిలేసి తర్వాత వారం నుంచి చేసేసుకోవచ్చు. అలా కాకుండా 7 వారాలు చేయాలనుకున్నప్పుడు మధ్యలో ఏదైనా ఆడవాళ్ళకి వచ్చే ఇబ్బంది కాకుండా వేరే విధంగా కనుక ఏదైనా ఆగిపోవాల్సి వచ్చిందని ఒక బ్రేక్ వచ్చిందనుకోండి, మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాలి. 11 వారాలు. మళ్ళీ ఇంకో డౌట్, సరి సంఖ్యతో తిరగాలి అంటే స్వామికి అని అలా అంటారు కదండి. మీరైతే 11 తిరగండి, 11 వారాలు తిరగండి. కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకి ఏం చేయాలండి? ఏమీ లేదు, స్వామివారి పాదాలను గట్టిగా పట్టుకోవడమే, అదే, ఇంకా వేరే మార్గం లేదు. అలాగే శివరూపమైనటువంటి కాలభైరవ స్వామిని ఆరాధన చేసినా కూడా కోర్టు సమస్యల్లో మన వైపు న్యాయం ఉంటే ఖచ్చితంగా న్యాయమే జరుగుతుంది. జయంతల్లి. మరో కాల్ తీసుకుందామండి. హలో 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 అమ్మాయి వినపడుతుందా? ఈ కార్యక్రమానికి ఫోన్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా టీవీ సౌండ్ తగ్గించి సిగ్నల్ ఉన్న చోటుకు వచ్చి మాట్లాడాలి. టీవీ సౌండ్ పెట్టి మీరు మాతో ఫోన్ మాట్లాడినా కాల్ కట్ అయిపోతుంది. అందుకని చాలామంది ఈ కార్యక్రమానికి ఫోన్ చేస్తూ ఉంటారు కాబట్టి మీరు ఖచ్చితంగా ఫోన్ కలిసిన వెంటనే టీవీ సౌండ్ తగ్గించి మాతో మాట్లాడండి. స్వాగతం. మరో కాలర్ సిద్ధంగా ఉన్నారండి. హలో హలో నమస్తే అండి. నమస్తే. మీ పేరు? అత్తుల నుంచి చెప్పండి. విజయలక్ష్మి. సరే అండి, చిరావురి గారితో మాట్లాడండి. చెప్పమ్మా విజయలక్ష్మి. శ్రీమాత్రే నమః. చెప్పమ్మా. ఇదే ఫస్ట్ సారి చేస్తాం మేము. అంటే మాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇబ్బందిగా ఉందా? అదే బాగా పురుగులు ఎక్కువ చేసేదాన్ని, కొంచెం పిల్లలకి వచ్చి చేయలేకపోతున్నాను. డాక్టర్ గారు అయ్యి అయ్యో పాపం. సిద్ధాంతం వద్దామని 3 వారాలకు ప్రయత్నిస్తున్నాను, అవుతులేదు. రేపు 6 వద్దామని మీరు వస్తున్నారు కదా. అదే నర్సాపురం చాలా ఇంట్రెస్ట్ చేస్తుంది కదండి. మా చెల్లి తోటకోళ్ళేండి అమ్మాయి. అమ్మాయి మీ చిన్న తోటకోళ్ళేనా?
ఆవిడ అర్థం చూసి ఆవిడ చెప్తూ చూసాను నేను వస్తానండి మీ ప్రోగ్రాం. అవునా? ఆ, ఓహో. అదే మీ ఏం చేస్తే బాగుంటుందని కొంచెం బాగా ఇబ్బందులుగా ఉన్నాయండి. ఏం కాదులేమ్మా, అన్నీ పోతాయి, రండి మీరు. మా అబ్బాయికే బాగుంటలేదండి, మూలా నక్షత్రం అండి. మూలా నక్షత్రం మరి బలి నక్షత్రం కదా. అదే అండి కొంచెం అమౌంట్ గురించి అదే బలి నక్షత్రాల్లో ఉన్న వాళ్ళు, పుట్టిన వాళ్ళకి నక్షత్ర బలి జరిగిన తర్వాతే జీవితంలో మార్పు వస్తుందమ్మా. కొంచెం అమౌంట్ సర్దుబాటు లేకండి అదే చేద్దాం అనుకుంటున్నానండి. అదేలేమ్మా, జాగ్రత్తగా చేయండి మరి. జయం తల్లి, జయం. అదే రోజు మరో కాల్ తీసుకుందామండి. హలో, హలో, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? పద్మ అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఏలూరు అండి. సరే అండి, చిరావురి గారితో మాట్లాడండి. చెప్పమ్మా. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః తల్లి, చెప్పమ్మా. ఏం లేదండి, ఆర్థిక పరిస్థితులు అంటే కొంచెం ఆ. ఇబ్బందిగా ఉంటుంది ఇంట్లో. ఏ ఊరు మీది? అది ఏలూరు అండి. ఏలూరా? ఏం చేస్తాం ఇంట్లో పూజలు? చేస్తాను, డైలీ దీపం చేస్తాను. పొద్దున సాయంత్రం కూడా 2 పూటలు చేసుకుంటాను. ఎక్కువ ఏ దేవుని పూజ చేస్తుంటావు? దుర్గమ్మనండి. సుబ్రహ్మణ్య స్వామి పూజ బాగా చెయ్యి. సరే అండి. చేస్తే తప్పకుండా ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. జయం. సరే. మరో కాల్ తీసుకుందామండి. హలో, హలో మ్యామ్. నమస్తే అండి. మీ పేరు? రమణి అండి, అన్నం నుంచి. సరే అండి, చిరావురి గారితో మాట్లాడండి. రమణి, గురువుగారు శ్రీమాత్రే నమః. చాలా కాలం అయిపోయింది ఫోన్ చేసి నువ్వు. అవును గురువుగారు. 2 నెలలు 3 నెలలు దాటిందేమో. 3 months అవుతుంది గురువుగారు. కరెక్ట్గా చెప్పాను, చూసావా? అవును గురువుగారు, అవునవును. చెప్పమ్మా. గురువుగారు, నేను పాపని కాలేజీ జాయిన్ చేసే ప్రయత్నంలో మీ వీడియో వినలేదు గురువుగారు నిన్న. అయితే ఒకసారి ఎప్పుడు రావాలి పూజ, ఆ వివరాలు ఒకసారి చెప్పండి గురువుగారు. ఎక్కడికి? సిద్ధాంతమా? సిద్ధాంతం వస్తాను గురువుగారు. సరే, నువ్వు ఒక్కదాని మరి ఇంకెవరిని వస్తారా? మా వారిని తీసుకొని వస్తాను. సరేనమ్మా, పొద్దున్న 8:30 కల్లా 8 అక్కడ ఉండేలా ఉండండి. పొద్దున్న అలాగే గురువుగారు. పొద్దున్న 8 గంటలకు ఉన్నారంటే నేను వచ్చి 8:30కి పూజ స్టార్ట్ చేస్తా. పూజ అంటే దీపారాధన చేయించి మంత్రాలు చెప్పిస్తా మీ చేత. అలాగే గురువుగారు. ఈసారి అంటే మనం మామూలుగా ప్రదక్షిణ చేసి మీరు వచ్చి రెడీగా ఉండండి. ప్రదక్షిణాలు అవేం చెయ్యొద్దు. అలాగే అలాగే. ప్రదక్షిణాలు చేయొద్దు, మీరు దీపం పెట్టద్దు. అలాగే. నేను వచ్చిన తర్వాత ఎప్పుడు చిర్రావురి గారు టీవీలోంచి చెప్తారు కదా పూజ మీకు. అవును నేను గురువుగారు. వచ్చిన తర్వాత అక్కడ నేను డైరెక్ట్గా నేనే చేయిస్తా అందరి చేత. అలాగే గురువుగారు. నేనే మంత్రాలు చెప్పించి నేనే అఖండం నేనే వెలిగిస్తాను. ఈసారి మీరెవరు దీపారాధన కాదు, మీ దీపాలను నేను వెలిగిస్తా. అలాగే గురువుగారు. మీ దగ్గర తీసుకుని అన్నీ తీసుకుని నేను వెలిగిస్తాను. నేను వెలిగించినా మీరు వెలిగించుకుంటారా? మీరే చేయించాను మా చేత. సరే, నేనే వెలిగిస్తాను. అదృష్టం మాకు కలగాలి. అలాగే కొబ్బరికాయలు కూడా ఈసారి నా చేతితోటే అందుకుంటాను నేను. అలాగే గురుగారు. గురుగారు, ఇప్పుడు నలుగురు పేరు మీద తీసుకురమ్మంటారా? నలుగురు పేరు మీద అక్కడ దొరుకుతాయిలేమ్మరండి. అలాగే గురుగారు. అలాగే ఎల్లో కలర్ శారీనా? ఎల్లో కలర్ శారీ కట్టుకుంటే వెంకటేశ్వర స్వామి వారికి కానీ శివుడికి కానీ అందరికి విశేషంగా ప్రదక్షిణ చేసుకుందాం మనం. అలాగే గురుగారు. అలాగే. సరేనా? అలాగే గురుగారు. అలాగే శ్రీలంకలో నిర్మాణం జరుగుతున్నటువంటి అశోక వాటికలో నిర్మాణం జరుగుతున్నటువంటి సీతారాముల దేవాలయానికి మీకు తోచినంత విరాళం ఇవ్వచ్చు. అది కూడా విరాళం నా చేతికి ఇవ్వచ్చు. అలాగే డైరెక్ట్గా నా చేతికి ఇవ్వచ్చు. అక్కడ నేను సీతమ్మ తల్లి దగ్గర నుంచి తీసుకొచ్చిన బొట్టు నేనే పెడతాను మీకు. నేను అందుకే ఇప్పుడు వరకు ఫోన్ పే చేయలేదు గురుగారు, ఈ అవకాశం కోసమేనేమో. అవునా? సంతోషం అమ్మా. అలాగే గురుగారు. గురుగారు, మా పాపకి సరస్వతీదేవి నీల పూజ చేయించాను గురుగారు. నీల సరస్వతి బలి పాప పేరేంటి? 941 వచ్చినాయి గురుగారు. 941 వచ్చాయా? అవును గురుగారు. అయితే నీల సరస్వతి బాగానే పనిచేసింది. MBBS ఫైనల్ ఇయర్ కి గురుగారు. పోన్లే అమ్మ, చాలా సంతోషం. మంచి శుభవార్త చెప్పావు. బాబు కూడా ఎగ్జామ్స్ ఈ రోజు అయిపోయి తను కూడా బాగా రాశాడు గురుగారు. అలాగా? ఇద్దరు బాగా రాశారు. సంతోషం తల్లి, సంతోషం. వస్తాను గురుగారు. ఆ రోజు నేను వీడియో చేయడానికి నాకు కుదరలేదు, ఆ రోజు చెప్తాను గురుగారు. అలాగే నువ్వు ఈ లోపలే చేసి పంపించమ్మా. అంటే ఆపరేషన్ అయింది, ఫేస్ డల్ గా ఉందని వీడియో చేయలేదు గురుగారు. ఫేస్ తో డల్ గా ఉండడం లేదమ్మా, స్వామివారి యొక్క మహిమ చెప్పడానికి ఇంకా ఫేస్ తో పని లేదు. ఎలా ఉన్నా చేసేయచ్చు, ఏం కాదు. అలాగే గురుగారు. అలాగే. నాకు నీరసంగా ఉంది, వడదెబ్బ తగిలి 3 నెలల నుంచి నేను అదే నా మొహంతో చేయట్లేదు. కొత్త మొహం ఎక్కడ దొరుకుతుంది నాకు చెప్పు. నేను అనుకుంటూ ఉంటాను గురుగారు, మీరు మా కోసం ఎంత కష్టపడి వస్తున్నారో అనుకుంటా. నేను ఇప్పుడు 2 గంటలు రావాలి, 2 గంటలు వెళ్ళాలి. ఇక్కడ గంట ప్రోగ్రామ్ 5 గంటలు పోతుంది నాకు ఒక రోజులో.
అవును గురువు ఓ గారు. పక్కన ఎండలో వస్తున్నాను, మొహం చూడు ఎలా అయిపోయిందో. గురువు గారు మీ మాట్లాడే తీరికి ఆ, మా అమ్మ వాళ్ళందరూ మీ ఫ్యాన్ అయిపోయారు అనమాట. నేను 2 months విజయవాడలోనే ఉన్నాను గురువు గారు, హెల్త్ బాగాక. అమ్మ వాళ్ళు అందరూ నేను 5 o'clock కి యూట్యూబ్ లో వీడియో పెడితే అందరూ అలా చూస్తూ కూర్చునేవాళ్ళు. సంతోషం తల్లి, సంతోషం సంతోషం. అలాగే గురువు గారు. సరే తల్లి, జయం నాన్న, జయం. మరో కాల్ తీసుకుందామండి. హలో హలో నమస్తే అండి. హలో హలో నమస్తే అండి, మీ పేరు? నమస్తే అండి, మీ పేరు చెప్పాలి. సీతారత్నం, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? రాజపల్లి నుంచి. సరే అండి, ఎవరన్నా ఒక్కళ్ళు మాట్లాడండి, చిరావురి గారితో మాట్లాడండి. అమ్మాయి శ్రీమాత్రే డబల్ ధమాకాలాగా ఇద్దరు మాట్లాడకండి అమ్మాయి, ఎవరో ఒకళ్ళు మాట్లాడండి. చెప్పమ్మా. శ్రీమాత్రే శ్రీమాత్రే చెప్పమ్మా. ఛానల్ బట్టి మీ కాల్ గురించి చూస్తున్నామండి, కొత్త అవ్వలేదండి. ఇప్పుడు అయిందిగా. అయిందండి, అది చాలా సంతోషం అండి. మా మనవరాలు ఇప్పుడు చేస్తానని చేసిందండి, చేస్తే ఇప్పుడు కలెక్షన్ అయింది, చాలా సంతోషం అండి. చెప్పమ్మా. సిద్ధాంతం వెళ్ళామండి, అంత ముందు వెళ్ళామండి మేము. వెళ్ళారా? మీరు చెప్పకుండా వెళ్ళామండి, వెళ్ళి 10 వారాలు వెళ్ళామండి. అందరం అనుకుంటే వెళ్ళి చేసి వచ్చామండి. సంతోషం. శుభం జరిగిందండి మాకు. జరిగిందా? సంతోషం. బాబుకి జాబ్ వచ్చిందండి. జాబ్ వచ్చేసింది, ఎయిర్పోర్ట్ లో జాబ్ వచ్చింది. ఫోన్లే పాపం. వెళ్ళినందుకు 7 వారాలు వెళ్ళామండి, వెళ్ళి ప్రదక్షిణాలు అవి చేసి వచ్చామండి. ఫోన్లే పాపం. అది మీతో చెప్దామని ఛానల్ బట్టి కాల్ కలసలేదు అసలు. సంతోషం తల్లి, చాలా సంతోషం అండి. సంతోషం అమ్మా. ఇంకేమైనా మాట్లాడాలా? తర్వాత మాడతా. కంగారు వస్తుందండి, కొత్తగా ఉంది కదా. ఎందుకు కంగారు? ఇక్కడ ఎవరు ఉన్నది? ఎవరో చిర్రావురు గారే కదమ్మా, ఏం భయపడక్కర్లేదు, మాట్లాడు. జయం తల్లి, జయం. చిరావురి గారు, మరో కాల్ తీసుకుందామండి. హలో 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 నమస్తే. హలో, ఇవాళ అందరూ ఇద్దరిద్దరు మాట్లాడుతున్నారండి. హలో, ఎవరమ్మా? నా పేరు ప్రణీత్ కుమార్. ప్రణీత్ కుమార్, ఏ ఊరు? పాలవంచ. పాలవంచ. చెప్పు, ఏం కావాలి? శ్రీమాత్రే నమః. ఎవరమ్మా నీకు డబ్బింగ్ చెప్తున్నారు వెనకాల నుంచి? మీరంటే నాకు ఇష్టం గురుగారు. మీ నాయనమ్మ అంటే ఇష్టమా నీకు? సరే సరే, ఏం చదువుతున్నావు? మీరంటే నాకు ఇష్టం గురుగారు. సంతోషం నాన్న, సంతోషం. నువ్వంటే కూడా నాకు ఇష్టమే. మీ ఆశీస్సులు నాకు కావాలి. తప్పకుండా నాన్న, నేను పాస్ కావాలని ఆశీస్సులు కావాలి. అలాగా? సరే, అదేదో నువ్వే చెప్పమ్మా. బాబు నువ్వు చెప్పి వాడు చెప్పి వాడిని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు పిల్లాన్ని? సంతోషం తల్లి, నీకు ఆశీస్సులు, మీ మనవడికి కూడా ఆశీస్సులమ్మా. జయం. మరో కాల్ తీసుకుందామండి. హలో హలో నమస్తే అండి. సరే అండి, చిరావురి గారు. కర్ణాటక చెప్పమ్మా. ఇది 3వసారి నువ్వు ఫోన్ చేసావు ఈ నెల రోజుల్లో. అవును స్వామి, అది సరిగా లాస్ట్ మూమెంట్ చేశాను, అన్ని పనులు నిలబడిపోయినా ఏ పనులు కూడా కావడం లేదు నాకు. సరే, మీకు దగ్గరలో నవగ్రహాలు గుడి ఉంటే దానికి వెళ్ళి రోజు ప్రదక్షిణ చేయి, నవగ్రహాలకి ప్రదక్షిణ చెయ్యి. అలాగే రావి చెట్టు ఉంటే ఆ రావి చెట్టుకి నీళ్లు పోసి రోజు 16 ప్రదక్షిణాలు చెయ్యి. నవగ్రహాలు 9 ప్రదక్షిణాలు. రావి చెట్టుకి నీళ్లు పోసి 16 ప్రదక్షిణాలు చెయ్యి, నవగ్రహాలకేమో 9 ప్రదక్షిణాలు చెయ్యి. అదే, అందుకే పనులు కావడానికే నేను చెప్పిన పరిహారం. భయపడకు, ధైర్యంగా ఉండు. నవగ్రహాలకి 9, రావి చెట్టుకి 16. ఏం కాదులేమ్మా, నువ్వు ధైర్యంగా నేను చెప్పి. సరే నువ్వు భయపడ. నన్ను మాట్లాడినవరా నువ్వు? నన్ను మాట్లాడినవు నువ్వు. ఇంకా చెప్పండి. నేను చెప్తుండే నువ్వు అడ్డం పడుతున్నా, నేనేం చెప్పను. చెప్పండి. నువ్వు నవగ్రహాలకి 9 ప్రదక్షిణాలు, రావి చెట్టుకి 16. అదిగో మళ్ళీ
నవగ్రహాలకి 9 ప్రదక్షిణాలు చెయ్యి, రావి చెట్టుకి నీళ్లు పోసి 16 ప్రదక్షిణాలు రోజు చెయ్యి. అలా చేస్తే మామిడి చెట్టు కాదు, మామిడి చెట్టు కాదు, రావి చెట్టు. వేప చెట్టు కాదు, వేప చెట్టు రావి చెట్టు ఉన్నా పర్లేదు, కానీ నువ్వు రావి చెట్టు ఒకటి ఉన్నది చెయ్యి. అలా చేస్తే కనుక నువ్వు అనుకున్న పనులన్నీ అవుతాయి. రేపటి నుంచి స్టార్ట్ చేయమ్మా. సరే. ఇట్లా మా భార్యకి కాయలు వచ్చినని ఆరోగ్యం సార్. సరే, నీ భార్యకి ఆరోగ్యం ఉండాలి, నీకు పని ఉండాలి, అవును సార్, అనుకున్న పనులన్నీ అవ్వాలి, అవును గురువు గారు, నీ కొడుకు నీతో మాట్లాడాలి, అవును గురువు, ప్రదక్షిణ చేయడానికి నీకు ఓపిక ఉండాలి. ఓపిక ఉంటే కొంచెం షుగర్ పేషెంట్ కాబట్టి కష్టం. అదే అప్పుడప్పుడు నీకు లైన్లు కలుస్తూ ఉండాలి, చిర్రావురు గారితో మాట్లాడాలి, అంతే కదా. జయం జయం. మరో కాల్ తీసుకుందామండి. హలో. హలో, నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు? నా పేరు శోభ అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కుకట్పల్లి అండి, హైదరాబాద్ నుంచి. సరే అండి, చిరావురి గారితో మాట్లాడండి. చెప్పమ్మా శోభ. నమస్తే అండి గురుగారు. చెప్పు తల్లి. మా అమ్మాయి మూల నక్షత్రం అండి, అమ్మాయి చెప్పిన మాట వినట్లేదు. మూలా నక్షత్రం బలి నక్షత్రం కదమ్మా. వచ్చిందంటే అసలు మాట వినిపించుకోవట్లేదండి. ఏంటమ్మా? సంబంధాలు వస్తున్నాయి, మంచి సంబంధాలు పోతున్నాయమ్మా. ఇప్పుడు పెళ్లి చేస్తామంటే మాట వినిపించుకోవట్లేదు. మరి అట్లా అదేనండి సమస్య. ఎంతమంది పిల్లలు నీకు? ఇద్దరండి. ఈ అమ్మాయి పెద్ద అమ్మాయా? అవునండి. చిన్నమ్మాయి నక్షత్రం ఏంటి? చిన్నమ్మాయి జాబ్ చేస్తుందండి. నక్షత్రం ఏంటన్నమ్మా? మూల అండి. మూల నక్షత్రం అండి. చిన్నమ్మాయిది మూలా నక్షత్రం కాదండి, పెద్ద అమ్మాయి మూల నక్షత్రం. చిన్నమ్మాయిది ఏ నక్షత్రం అని అడుగుతున్నా. చేస్తాండి. మరి రెండో బలి నక్షత్రాలే కదమ్మా. అవునండి. రెండో బలి నక్షత్రాలు ఉన్నప్పుడు ఇంక మాట్లాడమంటారు పిల్లలు, వాళ్ళకి ఏం కలిసి వస్తుంది పాపం. ఒకే ఇంట్లో 2 బలి నక్షత్రాలతో ఏం కలిసి రాదు. నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను కదా, ఇక్కడ మీకు నెంబర్ కనపడుతుంది కదా, ఈ నెంబర్కి వాట్సాప్లో నక్షత్ర బలి అని మెసేజ్ పెట్టండి, వాళ్ళు మీకు రిప్లై ఇస్తారు. జయం. మరో కాల్ తీసుకుందామండి. హలో. హలో. హలో, మీ టీవీ వాల్యూమ్ తగ్గించాలమ్మా. మీ పేరు? హలో. 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 హలో, మీ టీవీ వాల్యూమ్ తగ్గించాలండి. సరే అండి, చిరావురి గారితో మాట్లాడండి. కనకదుర్గ చెప్పమ్మా. గురువు గారు, నాకు మా అబ్బాయికి పెళ్లి కుదురుతుందండి. ఏ ఊరు? చూసినానండి. ఏ ఊరమ్మా? ఏం చేస్తాడు మీ అబ్బాయి? సరే, నువ్వు టీవీ చూస్తున్నావా? టీవీ సౌండ్ ఎక్కువ పెడితే కాల్ కట్ అయిపోతుంది. అది కట్ అయిపోయింది. ఎప్పుడైనా సరే ఈ కార్యక్రమానికి ఫోన్ చేసిన వాళ్ళు మనకి లైన్లో కాల్ మన వాళ్ళు హలో అనగానే వెంటనే టీవీ సౌండ్ పూర్తిగా తగ్గించేయండి, ఫోన్లో మాట్లాడండి మాతోటి. జయం. మరో కాల్ తీసుకుందామండి. హలో. 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 హలో, మీరు లైన్లోనే ఉన్నారండి. హలో. హలో కాక. నమస్తే అండి, మీ పేరు? కాకరపల్లి నుంచి మాట్లాడుతున్నానండి. మీ పేరు? సరే అండి, చిరావురి గారితో మాట్లాడండి. కనకరత్న. గురువు గారు. శ్రీమాతి రహ చెప్పమ్మా. మొన్న వెళ్ళామండి, ముందు వారం వెళ్ళామండి, కొబ్బరి నూనె ఇచ్చామండి. 116 రూపాయలు కట్టేవండి. అవును, వచ్చాయి. మళ్ళీ రెండో వారం మొదలెట్టానండి. ఏంటో రెండో వారం అండి, మళ్ళీ మొదలెట్టానండి. మళ్ళీ మొదలెట్టావమ్మా? పోన్లే బాబు, పోయినాయి కదండి మరి 5 వారాలు. మరి జాగ్రత్తగా చేసుకో, సరేనా? వచ్చే వారం వస్తానండి. వచ్చే వారం వస్తావా? సరే సరే, ఉంటానండి. సరేనమ్మా, సరే. జయం తల్లి, జయం. ఈసారి ఈ వారం వచ్చేవాళ్ళు ఆడవాళ్ళు ముత్తైదువులందరూ కూడా పసుపు పచ్చ రంగు ఎల్లో కలర్ చీర కట్టుకుని రండి. అలాగే నేను వచ్చేటప్పుడు 8 గంటలకల్లా మీరందరూ అక్కడ గుడి దగ్గర ఉండాలి. ఎవరో దీపారాధన చేయకండి.
నేను వచ్చిన తర్వాత నేను చెప్పి మీ చేత దీపారాధన చేయించి తర్వాత వచ్చే ప్రదక్షిణాలన్నీ నేను వచ్చిన తర్వాత అందరం కలిసి చేద్దాం. సరేనా తల్లి? జయం. మరో కాల్ తీసుకుందామండి. హలో హలో, నమస్తే అండి. నమస్కారం అండి. నా పేరు సావిత్రి, ఇంజస్ నగర్ నుంచి కాల్ చేస్తున్నాను. సరే అండి, చిరావురి గారితో మాట్లాడండి. చెప్పమ్మా. శ్రీమాత్రే నమ గురువు గారు. శ్రీమాత్రే నమ తల్లి, చెప్పమ్మా. గురువు గారు, ఇప్పుడు దీపాలు మనం ఒత్తులు వేస్తాం కదా, రెండు ఒత్తులు ఒకే కుందిలో 2 ఒత్తులు వెలిగించొచ్చా? వెలిగించచ్చు, 2 కానీ 3 అయినా పర్వాలేదు. సాధ్యం త్రివర్తి సంయుక్తం అని 3 ఒత్తులైనా వేయచ్చు. అయితే ఇప్పుడు మామూలుగా 2 దీపాలు వెలిగించాక మీరు 3 ఒత్తుల దీపాలు అన్నారు కదా, 3 ఒత్తులు కూడా పెట్టుకోవచ్చు. 3 ఒత్తులు అదే 2 ఒత్తులు కలిపి 3 ఒత్తులు చేసి పెట్టమన్నారు కదా. అవును. ఉత్తరం, తూర్పు, పడమర, అది ఈశాన్యం. ఈశాన్యం. అది కూడా పెట్టుకోవచ్చా ఈ మామూలు దీపాలతో పాటు? మామూలు దీపాలు కాదు, మామూలు దీపాలే అలా పెట్టాలి. మామూలు దీపాల్లోనే 3 ఒత్తులు వేయాలి. ఒక వత్తి ఏమో తూర్పుకి వెలగాలి, ఒక వత్తి ఉత్తరానికి, ఒక వత్తి రెండింటికి మధ్యలో అలా వెలగాలి. అలాగే ఇంకొకటి, ఇది నెయిల్స్ ఎప్పుడెప్పుడు కట్ చేసుకోమంటారు? మంగళవారం కట్ చేయాలి. మంగళవారం, శుక్రవారం చీకటి పడిన తర్వాత కాకుండా ఎప్పుడన్నా కట్ చేసుకోవచ్చు. అలాగే ఇంకా నాకు 1 ఇయర్ మీద 3 months బాబుకి. ఇంకా బాబు అసలు నడవడం రాకుండా పాకుతున్నాడు, నడవట్లేదు. 1 year దాటిపోయింది కదా. అంటే అలా కాదమ్మా, కొంతమందికి నరాల్లో బలం లేక ఎముకల్లో అలా కొంతకాలం పాకుతారమ్మా. అవునా? జయంతల్లి. మరో కాల్ తీసుకుందామండి. హలో, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? వెంకటరామండి, ఆనా నుంచి మాట్లాడుతున్నాను. సరే అండి, చిరావురి గారితో మాట్లాడండి. చెప్పమ్మా. హలో, చెప్పు తల్లి. అదేంటి మొన్న ముడుపులు కట్టాం కదండి, ముడుపులు. అది మా పిల్లలకి మనవలు 2 కట్టలేదండి. మేము 9 కట్టుకున్నామండి. మళ్ళీ ఏదో కట్టమంటున్నారు కదా, కట్టదండి? కట్టు. అది దేవుడండి, బయట ఆళ్ళలో పెట్టానండి నేను. ఎందుకు అంటే గదిలో పెట్టకూడదని అన్నారని పెట్టానండి. అది ఎప్పుడు గదిలో పెట్టమంటారు? ఏది? ఏ గదిలో పెట్టకూడదని పెట్టావు? బయట మామూలుగానండి, అదే బెడ్రూమ్లోని పెట్టకూడదు అన్నారండి. అవును, బెడ్రూమ్లో పెట్టకూడదు, కానీ నువ్వు బెడ్రూమ్లో పెట్టుకుని దేవుడిని పట్టుకెళ్ళి హాల్లో పెట్టేసావా? హాల్లో పక్కనే ఈ సంజమాలు పెట్టామండి. సర్లే, జాగ్రత్తగా. ఒకవేళ బెడ్రూమ్లో కర్టెన్ వేయడానికి అవకాశం ఉంటే పెట్టుకో. ఒకవేళ నీకు ఒకటే రూమ్ ఉందనుకో, ఇంకా తప్పదు. అదే ఇప్పుడు మేము ఏదన్నా ఇప్పుడు మొక్కుకుంటాం అనుకోండి, మనం ఆ మొక్కులు తీరకపోతే మొక్కు తీర్చాలండి. మొక్కు తీరినా తీర్చకపోయినా మొక్కే తీర్చాలండి. తీర్చాలి కదా మరి. అదండి. అదండి, రేపు వస్తున్నామండి. మీరు వస్తున్నారు కదండి, నన్ను చూడడానికి వస్తున్నాం అనమాట. అదే చూడండి. అదే అందరికి మా కాల్ తీసుకున్నాండి. అదే మా అబ్బాయి డబ్బులు పోయే కదండి. పోయా? ఎలా పోయే? అది మా కాల్ చెప్పింది కదండి, ఏదో 2 రోజులు ఫోన్ ద్వారా కట్టాడు కదండి. అది మా కాల్ని కూడా తీసుకొస్తున్నానండి నేను. తీసుకురా. అది 2 వారాలు వెళ్ళామండి, మళ్ళీ వెళ్ళలేదు. ఈ వారం తీసుకురా. అదే శనిగ్రహ పూజ కూడా మా అబ్బాయికి కట్టానండి అప్పుడు నేను. అవునులే, అవునవును, కట్టావు, గుర్తొచ్చింది. యానం కదా మీది? యానమండి. గుర్తొచ్చింది. అది మాకు అందరిని ఆశీర్వదించండి, మన వాళ్ళు అందరిని నువ్వు చాలా పేర్లు చెప్పావు మన వారం ఫోన్ చేసి. చెప్పలేదు, 2 పేరు చెప్పాడండి. మీ మనవాళ్ళ పేర్లు చెప్పంటే పక్కింటి వాళ్ళ మనవాళ్ళ పేర్లు కూడా చెప్పేవు. హలో, నువ్వు మీ మనవాళ్ళ పేర్లు చెప్పమంటే మొత్తం పక్కింటి వాళ్ళు వీధిలో ఉన్న పిల్లలందరి పేర్లు చెప్పేవు నువ్వు. ఎవరు చెప్పలేదండి బాబు, మా మనవాళ్ళ పిల్లలు ఒక పేరు వచ్చింది. అంతేనా? ప్రియాంక అండి, అన్విక. అదే, అందరికి ఆశీస్సులు. అందరికి ఆశీస్సులు అండి. అందరికి ఆశీస్సులు. అదే పసుపు బట్టలు కట్టుకుంటామంటున్నారు కదండి, వస్తామండి. ముత్తైదువులు పసుపు బట్టలు కట్టుకురండి. సరే అండి. అదే నేను మంగళవారం చేస్తున్నానండి. అది మాకు ఇల్లు లేదండి, అయినా అప్పుల్లో ఉన్నామండి, చాలా అప్పుల్లో ఉన్నామండి. ఏం కాదు, నువ్వు రా, నేను నీకు బొట్టెడతా. సరే అండి. అది మంగళవారం చేస్తే చెప్తా అన్నారండి, మనం కాబట్టి చెప్తేనే పాటించండి అమ్మా, ఏదో పాటించండి అన్నారు కదండి. అది ఏంటండి అసలు ఎలా చేయాలి మంగళవారం అని? మంగళవారం పాటించడం అంటే మంగళవారం నాడు ఏ వారం అయినా వారం పాటించడం అంటే తలస్నానం చేయాలి, పొద్దున్నే దేవుడు పూజ చేసుకోవాలి, ఆ వేళ ఒక పూట ఉపవాసం ఉండాలి, ఆ వేళ శాకాహారమే తినాలి. మంగళవారం తరిగిన కూరలు తినకూడదు, కత్తిపీట కానీ చాక్ కానీ పెట్టి కోసిన కూరలు తినకూడదు మంగళవారం. అప్పులు తీరాలంటే ఏం చేయాలో చెప్తా విను. చెప్పండి.
టీవీ ఉందా? హలో, టీవీ ఉందా మీ ఇంట్లో? ఉందండి, ఇంకా చూస్తున్నారండి. మరి సౌండ్ పెట్టమను. సౌండ్ పెట్టే ఉందండి, బయట మారుతున్నానండి. నువ్వు లోపలికి వెళ్ళిపో. ఫోన్ పెట్టేసి నువ్వు లోపలికి వెళ్ళిపో, చెప్తా. సరే సరే. ఫోన్ పెట్టేయి. పెట్టేసావు కదా. ఇప్పుడు అందరికీ పనికొచ్చే విషయం ఏంటంటే, అప్పులు ఎక్కువగా ఉన్నవాళ్ళు, మాకు అప్పులు ఎక్కువైపోయాయండి బాబు, అసలు అప్పులు తీరట్లేదండి, లోన్లు ఎక్కువైపోయాయి అనుకునేవాళ్ళు ఒక మంచి పరిహారం చెప్తా. ఆల్రెడీ ఇది ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ అడుగుతున్నారు కాబట్టి మళ్ళీ చెప్తున్నా. మంగళవారం నాడు తెల్లవారుజామున 4 లేవండి, పొద్దునే లేవండి. తెల్లవారుజామున తలస్నానం చేయండి. రెడ్ కలర్ బట్టలు కట్టుకోండి. ఇది రెడ్ కలర్, ఇది ఎరుపు రంగు, ఇది పింకు ఈ చొక్కా, ఇది మాత్రం ఎరుపు రంగు కదా. ఎరుపు రంగు రక్తవర్ణం రక్తగంధం రక్తపుష్పం రక్తమాల్యాంబరధరం రక్తఛత్ర ధ్వజరథ పతాకాధిశోభితం అని చెప్పేసి అని ఎరుపు రంగు బట్టల్ని కట్టుకోండి. రెడ్ కాంబినేషన్లో బట్టలను కట్టుకోండి. కుంకుమ బొట్టు పెట్టుకోండి శుభ్రంగా. ఆ వేళ మొత్తం మీ ముఖానికి కుంకుమ ఉండాలి. అయిందా? పొద్దున్న తెల్లవారుజామున 5:30 లోపల మీ పూజ అయిపోవాలి. దీపారాధన. సుబ్రహ్మణ్య స్వామికి దీపం పెట్టండి. సుబ్రహ్మణ్య స్వామి అప్పులకి అధిపతి, రుణాలకి అధిపతి. అలాగే ఆ రోజు మీరు చేయాల్సింది ఏంటయ్యా అంటే, ఒక పూట ఉపవాసం, ఒక పూట భోజనం చేయండి. వీలైతే మధ్యాహ్నం ఉపవాసం ఉండండి, రాత్రికి టిఫిన్ చేయండి. మంగళవారం నాడు తరిగిన కూరలు తినకండి. మనం మామూలుగా కత్తిపేటతో కానీ తరుగుతాం కూరని, లేకపోతే చాకుతో కట్ చేస్తాం కదా, అలాంటి కూరలు తినకండి మంగళవారం నాడు. చేతితో వలుచుకునే కూరలు, కత్తి, చాకు, కత్తిపేట వాడకుండా చేసేవేంటి? చిక్కుడుకాయని కత్తెరతోటి కట్ చేయండి, దాన్ని చేతితోటి చేసుకుంటాం కదా, అలాంటి కూర వండుకోండి. అలాగే మంగళవారం నాడు కందిపప్పు తినకండి. మంగళవారం కందిపప్పు నిషేధం. మంగళవారం నాడు ఉప్పు తగ్గించి తినండి, ఉప్పు తక్కువ వేసుకొని తినండి. అలాగే ప్రతిరోజు కూడా అప్పులు తీరాలంటే ఉప్పు ఎక్కువ తినే వాళ్ళకి అప్పులు పెరుగుతాయి. అందుకని మీరు వంటల్లో వేసుకునేటటువంటి ఉప్పు తప్ప మజ్జిగలో మళ్ళీ ఉప్పు వేసుకుని తినేటటువంటి ఎక్స్ట్రా ఉప్పులు కలుపుకునేటటువంటి పనులు ఏమైనా ఉంటే మానేసేయండి. మీరు మామూలుగా కూరలో వేసుకుని ఉప్పే సరిపెట్టుకోండి, అంతే తప్ప మళ్ళీ కొంచెం ఉప్పులు కలుపుకోవడం అలా చేయదు. ఎంత ఉప్పు తక్కువ తింటే అప్పు అంత తగ్గుతుంది. ఎందుకంటే ఉప్పు, పప్పు, ముప్పు అంటారు. ఉప్పు, పప్పు, అప్పు, ముప్పు అంటారు. ఉప్పు ఎక్కువ తింటే అప్పు పెరుగుతుంది, ముప్పు కలుగుతుంది, మనకు కూడా ఆరోగ్యం పాడైపోతుంది ఉప్పు ఎక్కువ తింటే. అలాగే పప్పు, మంగళవారం నాడు కందిపప్పు తినద్దు, తరిగిన కూరలు తినద్దు. అవేళ వీలైతే కనుక దగ్గరలో నవగ్రహాలు ఉంటే నవగ్రహాలకి ప్రదక్షిణ చేసుకోండి. చండ్ర చెట్టు అని ఉంటుంది, చండ్ర చెట్టు అని ఉంటుంది. ఒకవేళ మీకు దగ్గరలో ఉంటే ఆ చండ్ర చెట్టుకి దండం పెట్టుకుని కాస్త నీళ్లు పోసి ప్రదక్షిణ చేయండి. చండ్ర చెట్టు లేకపోతే పనస చెట్టు ఉంటుంది కదా, పనస చెట్టుకి నీళ్లు పోసి ప్రదక్షిణాలు చేయండి. ఎందుకంటే పనస చెట్టుని అధివసించి పితృదేవతలు ఉంటారు. పనస చెట్టు ఎక్కడుందంటే ఆ చెట్టు మీద పితృదేవతలు కూర్చుని ఉంటారట. ఎవరైతే పనస చెట్టుకి నీళ్లు పోసి ప్రదక్షిణ చేస్తారో 3 ప్రదక్షిణాలు, వాళ్ళ పితృదేవతలు ఆ చెట్టు మీద వాలి, అయ్యయ్యో మా పిల్లలు అనవసరంగా అప్పుల పాలు అయిపోయారు కదా, ఈ పనస చెట్టు చుట్టూ తిరుగుతున్నారు కదా, అంటే మా చుట్టూ తిరిగారు కాబట్టి వీళ్ళకి అప్పులు తీరుగాక అని ఆశీర్వదిస్తారట. అందుకని పనస చెట్టు ఎక్కడన్నా ఉంటే నీళ్లు పోసి ప్రదక్షిణాలు చేయండి. అలాగే మంగళవారం నాడు ఒంటిపూట భోజనం పలహారం చేయడానికి ప్రయత్నం చేయండి. ఆ ఉపవాసం ఎప్పుడు విరమించాలి అంటే సాయంత్రం చీకటి పడే సమయానికి ఆకాశంలో నక్షత్ర దర్శనం చేసుకోవాలి. నక్షత్రం చుక్కను చూసి భోజనం చేయమని చెప్పేది అందుకే. నక్షత్ర దర్శనం చేసుకుంటే ఏమవుతుందయ్యా అంటే, నక్షత్రం వచ్చింది అంటే పూర్తిగా చీకటి పడిందని అర్థం. ఒకవేళ మబ్బులు పట్టేసి వర్షం పడుతుంది అనుకోండి, అప్పుడు నక్షత్రం కనపడదు కదా. అప్పుడు ఏం చెయ్యాలి అంటే, ఇంట్లో పెట్టినటువంటి దీపం పెడతాం కదా సాయంత్రం ఉపవాసం ఉన్న రోజు, ఆ దీపంలోనే నక్షత్రాన్ని నమస్కారం చేసుకుని మీరు అప్పుడు ఉపవాసాన్ని విరమించండి. ఇలా చేస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా అప్పులు అనేటటువంటివి తగ్గుతాయి. అప్పులు చెయ్యాల్సి వస్తే ఆదివారం చెయ్యండి. ఒకవేళ తప్పదు అప్పు తీసుకోవాలంటే ఆదివారం తీసుకోండి. అప్పు తీర్చాల్సి వస్తే మంగళవారం తీర్చండి. మంగళవారం నాడు కనుక అప్పు తీర్చారనుకోండి, మంగళవారానికి లక్షణం ఉంది, మంగళవారం మారు కోరుతుంది అంటారు. శుభమైనా అశుభం జరిగినా ఆ రోజు అది మళ్ళీ కావాలని కోరుతుందట, మారు కోరుతుంది. మంగళవారం నాడు మీరు కొంచెం అప్పు తీర్చారనుకోండి, మంగళవారం ఉంటుంది ఆల్రెడీ అప్పు తీర్చావు కదా, మళ్ళీ తీర్చని మారు కోరుతుందట. అందుకని అప్పులు గబగబా తీరిపోతాయి. మంగళవారం నాడు బ్యాంకులో 100 రూపాయలు వేయండి, మంగళవారం మళ్ళీ వెయ్యి బ్యాంకులో వెయ్యి పొదుపు చేయించి మళ్ళీ మీ చేత వేయిస్తుంది. మంగళవారం నాడు చేసిన అప్పు మంగళవారం నాడు చేసినటువంటి అప్పు
ఆదివారం నాడు తీర్చిన అప్పు ఈ రెండు కూడా కలిసి రావు. మంగళవారం నాడు అప్పు చెయ్యొద్దు, ఆదివారం నాడు అప్పు తీర్చద్దు. మంగళవారం నాడు అప్పు తీర్చండి, ఆదివారం నాడు అప్పు చెయ్యండి చేయాల్సి వస్తే. ఆదివారం అంటే అప్పు చెయ్యాల్సి వస్తే చేసేవారం, అప్పు తీర్చేవారం కాదు. మంగళవారం నాడు అప్పు చేసేవారం కాదు, మంగళవారం అప్పు తీర్చాల్సిన వారం. ఇవి కనుక మీరు జాగ్రత్త దృష్టిలో పెట్టుకున్నారంటే ఇంకా అష్టైశ్వర్యాలు మీ ఇంట్లోనే. జయం. చాలా చక్కటి విషయాలు తెలియజేశారండి, మీకు ధన్యవాదాలు. జయం తల్లి. చూశారు కదండి, ఇది ఇవాల్టి హిందూ ధర్మం. చూస్తూనే ఉండండి హిందూ ధర్మం. నమస్కారం. చిర్రావూరి జయం ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు చిర్రావూరి ఫౌండేషన్. ఫోన్ నెంబర్ 8855695579.